ఎస్, దట్ ఈస్ కాల్డ్ ఆయన చాలా బలమైన నాయకుడు అని చెప్పడమే కదా. ఉమ్, ప్రతిపక్షంలో అందరూ ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి త్రాసులో ఒకవైపు ఉన్నారు ఈ ఉమ్, రాష్ట్రంలో. అది ఉమ్, అందరికీ తెలిసినటువంటి విషయం. అన్ని పార్టీలు ఒకవైపు నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒకవైపు నిలబడి, సరే ఓటమి అనేది ఎంత పెద్ద నాయకుడికైనా తప్పదు, పవన్ కళ్యాణ్ గారికైనా తప్పదు, చంద్రబాబు నాయుడు గారికైనా తప్పదు, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏం అతీతుడు కాదు. ఉమ్, కాకపోతే ఇక్కడ తన యొక్క బల ప్రదర్శన ఏ రకంగా ఉందనేది ఈ రోజు కూటమి నాయకులకి తెలిసి వచ్చింది కదా. ఉమ్, దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి. రాజకీయాల్లో మన బలం గురించి విస్తృతంగా ఎలా అయితే చెప్పుకుంటారో, ప్రత్యర్థి యొక్క బలాన్ని కూడా గుర్తించగలిగిన వాడే స్థితప్రజ్ఞత ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. అవును. ఈ రోజు ఆ స్థితికి కూటమి నాయకులు వచ్చినందుకు ఉమ్, మనందరం కూడా ఒక రకంగా అభినందించాలి ముందుగా. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 40% ఓట్ షేర్ ఉందని చెప్పేసి ఒప్పుకోవటం, అలాగే 40% ఓట్ షేర్ ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రజల